సంతోషముగా నన్ను ఆరాధిస్తుంటే దుష్టుడైన సాతానుడు నిన్ను చూసి భయపడాలి. వారికి అవమానం రావడం కోసమే నా మందిరానికి నేను పిలుస్తున్నాను. సాతానుడుకు అవమానము రావడం కోసమే నేను సజీవుడిగా ఉంచుతున్నాను, సజీవుడిగా ఉంచుతున్నాను. నడవలేని స్థితిలో కూడా, బలహీన స్థితిలో కూడా బలపరుస్తూ నా సన్నిధికి నేను పిలుస్తున్నానంటే దేని కొరకు తెలుసా? ఈ ప్రపంచములో నా నామమును హెచ్చించుకోవడం కోసము, నా నామమును కనిపించుకోవడం కోసమే. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే అంటాడు సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేసు ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. ఎక్కడకు? ఆయన సన్నిధికి రండి. ఎన్ని కష్టాల్లో ఉన్నామో, బాధల్లో ఉన్నామో రా. నీ బ్రతుకును బాగు చేసేవాడు నేను, నీ సమస్యలు తీసివేసేవాడు నేను, నీ కష్టాలను విడిపించేవాడు నేను, నీ నిందలను తొలగించేవాడు నేను. రా నా సన్నిధికి రా. నా సన్నిధిలో సంతోషం ఉన్నది, నా సన్నిధిలో సమాధానం ఉన్నది, నా సన్నిధిలో నెమ్మది ఉన్నది, నా సన్నిధిలో మనశ్శాంతి ఉన్నది. వస్తావా? వచ్చిన వారంట ఆనందముతో కేకలు వేస్తారు. దేవుని ఆరాధించుదాం, దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. వచ్చిన వారందరూ కూడా దేవుని ఏం చేస్తారట? ఉత్సాహ గానము చేత యెహోవా ఉత్సాహ గానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. రండి, సంతోషంగా రండి, ఉత్సాహంగా రండి, గానము చేస్తూ రండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ కూడా ఏం చేస్తారు? మొట్టమొదట ఏం చేస్తారు చెప్పండి? దేవునికి స్తోత్రము